ఆ, దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, దేవుని కృప, దేవుని కాపుదల మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన నిత్యము ఆయన సన్నిధి, ఆయన కాపుదల మీకు ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడి మాటలు రాయించాడు. ఈ మాటలు మనం నేర్చుకుందాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అని పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది. నిజమే, భయపడుతున్నప్పుడు మనుషులకు ఉరి వచ్చును అంటున్నాడు. ఉరి అంటే ఏంటంటే ప్రమాదము, మరణము, అపాయమే. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఈనాడు మనుషులు భయానికి గురై, వ్యాధులు వచ్చినప్పుడు భయానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు ఎక్కువగా. మరి మనం చూడు, కరోనా సీజన్లో ఎక్కువగా భయంతోనే ఈ లోకాన్ని ముగించుకున్న వారు చాలామంది ఉన్నారు, భయంతోనే. అందుకే దేవుడు 365 సార్లు రాయించాడు సంవత్సరంకి ఒకసారి. నీవు 31వ తారీఖు అంటే డిసెంబర్ 31వ తారీఖు లేదా జనవరి 1కు వాగ్దానం తీసుకుంటావు. అది ఆ ఒక్క వాగ్దానమే. కానీ దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో 365 సార్లు అంటే రోజు ఒక వాగ్దానం. అంటే నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు? వ్యాధి విషయంలో, పేదరిక విషయంలో, అప్పుల విషయంలో, సమస్యల విషయంలో, బాధల విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, లేదా ఉద్యోగం వ్యాపార విషయంలో, పొలం పనులు, ఇంకే విషయంలో, ఏ విషయంలో అయినా సరే నీవు భయపడుతున్నావో ప్రతీదీ భయపడకమని చెప్పాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అంటున్నాడు. భయపడటం వలన ఏమవుతుందంటే, మనుషులకు ఏమవుతుందంటే ఉరి వచ్చును అని చెప్తున్నాడు. అంటే ఆ భయము మనలో ఉండకూడదు అంటే కంపల్సరీ ఏంటంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు మనుషులందు నమ్మకం కాదు, దేవుని యందు నమ్మకం ఉంచుము, దేవుడు మనల్ని సురక్షితంగా నివసింపజేస్తాడు. సురక్షితంగా ఉండే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ ప్రమాదంలో, ఏ అపాయాలు ఉన్నా కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా యందు నమ్మకం ఉంచు, వాడు సురక్షితంగా ఉండును అనే ఒక వాక్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందాం. అపోస్తల కార్యము 27వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ పౌలు ముందే హెచ్చరిస్తున్నాడు, మనము ఈ ఓడలో ప్రయాణం అవుతున్నాం, 276 మంది మనం ఉన్నాం. కాబట్టి ఈ సరుకులకు, ఓడలకే కాదు, మన ప్రాణాలకు కూడా హాని జరుగుతుంది అని ముందే హెచ్చరించాడు. కానీ శతాధిపతి పౌలు చెప్పిన మాట వినక ఆ ఓడ యజమానుడు, ఓడ నడిపించే ఆ నావికుని మాట విన్నాడు. ఎందుకంటే ఈయన ఖైదీ కదా, ఈయన మాట విన్నాడు. కాబట్టి ఈనాడు కూడా దేవుని మాట వినకుండా, సేవకుల మాట వినకుండా అనేకమైన ప్రాబ్లంలు కొని తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూడు, ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడు. కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 20 వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. నేను మధ్యలో నుంచి చదువుతున్నాను, చూడండి. అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరికై ఉండవలసినది, అప్పుడు హానియు నష్టము కలగకపోను. ఇది ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని
అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వేడుకొనుచు